హాయ్ హలో నమస్తే నేను స్వప్న. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్మోహన్ నమ్లే గారు. హాయ్ సార్. హాయ్ స్వప్న, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. నేను ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, ఫైన్, గుడ్. సార్ మన అంటే పేరెంటింగ్ అనేది ది బెస్ట్ ఆర్ట్ అంటారు కదా సార్. మన ఇండియాలో పేరెంటింగ్ అనేది ఎలా ఉంది, ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది సార్? లైఫ్ ఈజ్ సబ్జెక్ట్ టు మేనేజ్మెంట్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ వీ షుడ్ అండర్స్టాండ్. కుక్కతో ఒక వంకర అని మనకి తెలుగులో ఒక సామెత. అవును సార్. మీరు ఎంత స్ట్రేట్గా చేసినా కూడా మళ్ళీ వంకర పోతుంటుంది. స్ట్రేట్గా ఉండాలంటే యూ షుడ్ హోల్డ్ ఇట్ అండ్ యూ గో ఆన్ మేకింగ్ ఇట్ స్ట్రేట్. అలాగే లైఫ్ ఎప్పుడు వంకర టెంకర్లాగా పోయే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు మేనేజ్ ఈచ్ టైం వెన్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ వేరీ, అంటే వేరే పద్ధతిలో పోతున్నప్పుడు యూ హ్యావ్ టు మేనేజ్. దిస్ ఈజ్ వన్ థింగ్ బేసికల్లీ. నౌ మేనేజ్మెంట్లు చాలా రకాలుగా ఉంటుంది. కంట్రోల్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. నియంత్రణ. మేనేజ్మెంట్ ఏమో ఒక వ్యవస్థను నడిపేదాన్ని వీసే యాజమాన్యము, మేనేజ్మెంట్. నౌ హయ్యెస్ట్ ఆర్డర్ ఆఫ్ లైఫ్ బీయింగ్స్లో హ్యూమన్ ఈజ్ ద హయ్యెస్ట్ ఆర్డర్. బేసిక్గా పేరెంటింగ్ అంటే వీ హ్యావ్ టూ పేరెంట్స్ కదా, ఫాదర్, మదర్. వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్, సమన్వయము ఎంత ఉన్నది అనేది ఫస్ట్ పాయింట్. అవును సార్. దానికి బిఫోరు వెన్ వీ ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ టు ఫైండ్ ఏ లైఫ్ పార్ట్నర్, నేను జేబిఎస్ అంట. జేబిఎస్ అంటే ఏంటమ్మా? నార్మల్గా జూబ్లీ బస్ స్టాండ్ అని మనకు సికింద్రాబాద్ జేబిఎస్, బట్ మై జేబిఎస్ స్టాండ్స్ ఫర్ జీవిత భాగస్వామి. ఓకే సార్. జీవిత భాగస్వామిని ఎన్నుకోపోయే ముందు, అబ్బాయి అమ్మాయిని కానీ అమ్మాయి అబ్బాయిని కానీ ఎన్నుకోయే ముందు సెర్చ్ కమిటీ అని ఒక కాన్సెప్ట్. ఓకే. పెద్ద పెద్ద పోస్టులకి ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ఛాన్సలర్ని సెలెక్ట్ చేయాలి. దేర్ విల్ బి ఎ సెర్చ్ కమిటీ, నిపుణుల కమిటీ ఉంటుంది. 5-6 కూర్చునేసి దే సెలెక్ట్. అలాగే అబ్బాయిని సెలెక్ట్ చేయడానికి అమ్మాయిని సెలెక్ట్ చేయడానికి ఐదర్ సైడ్ నుంచి దేర్ షుడ్ బి ఎ సెర్చ్ కమిటీ వేర్ ద క్యాండిడేట్ హిమ్సెల్ఫ్ ఈజ్ a main part of the search committee. సార్, ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళంటే భయపడుతున్నారు. ఎందుకంటే బయట జరిగే ఇన్సిడెంట్స్ లకి. అండ్ ఎలా సెర్చ్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి అమ్మాయిని చూస్ చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి సార్? ఇప్పుడు మీరు బాగా చెప్పారు. మీకు ఈత వచ్చా స్వప్న? లైట్గా వచ్చి సార్. ఈ లైట్ హెవీ ఏంటి? నీళ్లలో పడేస్తే బయటకు వస్తారా, మునిగిపోతారా? స్ట్రేట్ ఆన్సర్. మునిగిపోతాను సార్. అమ్మ, మరి రైట్ ఏముంది? రాదనే చెప్పాలి. భయము అనేది తెలియకముందే నేర్చుకుంటే భయం లేకుండా వస్తుంది. అవును సార్. ఈతైనా పెళ్ళైనా కూడా అంతే. ప్రిన్సిపల్ థియరీ ఒకటే. పెళ్ళికి రైట్ ఏజ్ ఉంది. ఒకటేంటంటే స్వతంత్రం ఎక్కువైపోతే, ఇప్పుడు ఉమెన్ అంతా దే ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్. రైట్ ఏజ్ అంటే ఏ ఏజ్ సార్? ఏ ఏజ్లో చేసుకుంటే బాగుంటుంది పెళ్ళి? అది మీరు చెప్పండి. మీరు ఇందాకనే పదం అన్నారు, పెళ్ళి అంటే భయము అన్నది తెలియక ముందే పెళ్లి చేసుకోవాలి. ఓకే. ఈవెన్ మన చట్ట ప్రకారము రికమెండేటరీ మైనారిటీ వివాహాలు జరగకూడదు. ఎప్పుడు మేజర్ అవుతాం మనము? ఎట్ వాట్ ఏజ్ వీ బికమ్ మేజర్? మేజర్ ఏ ఏజ్లో? 18 years. మేల్కి ఫీమేల్ పెంచారు కదా సార్ అమ్మాయిలకి. క్వశ్చన్ కరెక్ట్గా క్యాచ్ చేయండి అమ్మా. మేజర్ అవ్వడం ఏ ఏజ్? 18. పెంచే సంగతి వేరే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఉండొచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. ఆడవాళ్ళకి మైనారిటీ తీరడము ఏజ్ సపరేటా, మేల్స్కి ఫిమేల్స్కి సపరేటా? ఇద్దరికి ఒకటే 18 years సేమా? డిఫరెంట్. ఏది మరి మేల్స్కి? ఇది ఎవరికి 18 అమ్మాయిలకి, 21 అబ్బాయిలకి. ఇట్స్ నాట్ సో. ఇట్ ఈస్ 18 ఫర్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్. ఐస్ ఫార్ ఐస్ ఏ మైనర్ బికమింగ్ మేజర్. ఓకే. మైనారిటీస్ పెళ్లి చేసుకోకూడదు నంబర్ 1 చట్ట ప్రకారంగా. మేజర్ అయిన తర్వాత రికమెండెడ్ ఏజ్ ఫర్ మ్యారేజ్ 18 ఫర్, అంటే 18 కంప్లీట్ అవ్వాలి ఫర్ గర్ల్స్, 22 or 21 ఫర్ బాయ్స్. ఇది ఇప్పుడు అది జరగట్లా. ట్రెండ్ ఏముంది సొసైటీలో? క్లోజ్ టు 30, 28, 30, 32 ఈ బ్రాకెట్లోనే మ్యారేజ్ జరుగుతుంది. అవును సార్. సో ఎంత ల్యాగ్ ఉంది, ఎంత డిలే ఉంది? చాలా ల్యాగ్. 7-8 years డిలే ఉంది కదా.
ఈ ప్రాసెస్లో ఈ 7-8 ఇయర్స్లో చాలా మార్పులు మనస్తత్వంలో వ్యక్తిత్వంలో వస్తాయి. 7-8 ఏళ్ళు మ్యారేజ్ లేకుండా జరిగిపోయింది కదా, ఇప్పుడు మట్టుకు మ్యారేజ్ ఎందుకు అనేది రావచ్చు. కానీ సమాజానికి మ్యారేజ్ అనేది అవసరము ఫర్ ఏ బెటర్ హెల్త్. అంటే ఫర్ ఏ బెటర్ హెల్త్ ఆఫ్ ద సొసైటీ దేర్ షుడ్ బి ఫ్యామిలీస్. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎవరి పద్ధతిలో వాళ్ళు నివసించడము అది సరి అయిన సమాజం కాదు. ఓకే, కొంచెం అటు ఇటుగా ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కనీసము 25 ఏళ్ల లోపల అమ్మాయి కానీ అబ్బాయి కానీ దే షుడ్ గెట్ మ్యారీడ్. దట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్. ఓకే సార్. కమింగ్ బ్యాక్ టు లైఫ్ పార్ట్నర్ని సరిగ్గా సెలెక్ట్ చేసుకోవాలి. దానికి మీరు ఒక క్వశ్చనీర్ కూడా తయారు చేసుకోవచ్చు. సప్నా, మీకు ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి మీరు ఎప్పుడైనా వరాన్వేషణకి వెళ్తున్నప్పుడు మీరు ఒక 50 క్వశ్చన్స్ సుమారుగా చెప్తున్నా, ఇట్ కుడ్ బి 100 ఆల్సో, మీ ఓపిక, ఆబ్జెక్టివ్ టైప్ అది ఇవ్వండి, ఆన్సర్ చేసి బ్యాక్ ఇవ్వమనండి. ఓకే సార్. ఇట్ విల్ బి ఎ సర్ప్రైజ్ టు హిమ్. ఓకే, నేను వాళ్ళకి చెప్పినప్పుడు కూడా ఇదే చెప్తుంటాను. వాళ్ళు ప్రిపేర్ అయితే వాళ్ళు కూడా దే కెన్ గివ్ క్వశ్చన్ ఆన్సర్. అవి చూసి మనం వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుందా లేదా, మన రుచులు అభిరుచులు 100% మ్యాచ్ కావు ఇక్కడ, బికాజ్ ఈచ్ పర్సన్ ఈజ్ యూనిక్. అవును సార్. కనీసం కానీ మనం వీసే మినిమం కామన్ ప్రోగ్రామ్ అంటాం కదా, కనీసం ఒక 70% 60% ఆర్ అర్థమము 50% కన్నా మించన్నా కామన్గా ఉండాలి కదా. 50 నుంచి మొదలుపెట్టి 80 ఈజ్ ద మోస్ట్ సేఫెస్ట్ థింగ్. మిగిలిన 20 గివ్ అండ్ టేక్ ఉండాలి. Wife certain wants does something which husband may not like, but still you allow it, you concession because she wants it. Similarly, wife to husband kuda ade undale. First of all, for a better parenting, there should be a right and a deep understanding between the wife and husband. Adi kuda lopam undi. Ee rojullo manam chuste ledani kaadu, undi understanding, kani undalsinanta level lo ledu. Now, it is a joint responsibility. అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుందా సార్, లవ్ ఉంటే బాగుంటుందా? లవ్ ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ ఆటోమేటిక్గా ఉంటుంది కదమ్మా. దెన్ యూ హ్యావ్ లవ్, ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ లైక్, యూ టేక్ ఇట్. యూ మే నాట్ అండర్స్టాండ్, రైట్? అండర్స్టాండింగ్ ఏమో నాలెడ్జ్తో లింక్డ్. అంటే వీ మే అండర్స్టాండ్, మన తెలివిని బట్టి వీ మే మిస్అండర్స్టాండింగ్. అది వేరు, లవ్ వేరు, అఫెక్షన్ వేరు, ఒకదానికొకటి దే ఆర్ ఏ డిఫరెంట్ థింగ్. రైట్ అండర్స్టాండింగ్ అంటే ఎబిలిటీ టు రీడ్ ద అదర్ పర్సన్ రైట్లీ. హస్బెండ్ వైఫ్ ఎక్కువ జీవితకాలము మన పేరెంట్స్ కన్నా ఎక్కువ మన లైఫ్ పార్ట్నర్తోనే ఉంటాము కాబట్టి మ్యారేజ్ను 4-5 ఇయర్స్లోనే ఈచ్ కెన్ స్టడీ ద అదర్ పర్సన్. ఈయన ఏంటి, అప్ టు వాట్ షీ ఈజ్, అప్ టు వాట్ హీ ఈజ్, ఈయన హయ్యర్ లెవెల్ ఎంత, లోయర్ లెవెల్ ఎంత, రేంజ్ ఎంత అనేది అర్థం కావాలి 5 ఇయర్స్ లోపల. అప్పటికి అర్థం కాలేదంటే వీళ్ళు 3 కిందికి లెక్క, అంటే అండర్స్టాండింగ్ కెపాసిటీ తక్కువ ఉంది అనేసి. దట్ ఈజ్ వన్ థింగ్. నౌ, పిల్లలను పెంచేటువంటి ఓపిక లేకపోతే, నేను MONCK అంటుంటాను అబ్రివేషన్లో, క్యాపిటల్స్ MONCK, మార్పు, ఓర్పు, చేర్పు, కూర్పు, నేర్పు, ఇవన్నీ ఉండాలి. మార్పు అంటే చేంజ్ టైం అవుతుంటుంది కదా, పిల్లవాడు పెద్దగా అవుతుంటాడు. చిన్నప్పుడు పుట్టిన పిల్లవాడిని రిక్వైర్మెంట్స్ వేరు, 5 ఇయర్స్ అప్పుడు వేరు. ఈ మార్పులకు అనుగుణంగా పేరెంట్స్ షుడ్ ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ద చైల్డ్. ఎంతవరకు తల్లిదండ్రుల బాధ్యత? కనీసం 18 ఇయర్స్ వచ్చేంతవరకు. అవును సార్. కానీ అక్కడిక్కడ కంప్లీట్గా అవ్వదు. వాళ్ళకి ఒక మంచి చదువు, మంచి ఉద్యోగము, మంచి లైఫ్ పార్ట్నర్ను జత కూర్చేంత వరకు పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ. ఇది చాలామంది పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ ఈ విషయాన్ని మరిచిపోయో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ చాలామంది జాతకాలు కుదరట్లేని 30 ఏళ్ళ వరకు పెళ్లి చేయరు. అవును సార్. ఇక్కడ జీవితమే చెడిపోతుంటే ఇంకా జాతకాల ఇదేమి అంటే ఎక్కువ అతి ఉండకూడదు. జాతకాలు ఏదో మినిమం సరితే సరిపోయింది, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. సో నంబర్ 1, నీకు వేరే వాళ్ళతోని కలిసి ఉండే కెపాసిటీ, గివ్ అండ్ టేక్ లేకపోతే పెళ్లి చేసుకోవద్దు. నెంబర్ 1. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పిల్లలను పెంచే, నేను ఇందాక చెప్పిన MONCK మాంక్, మార్పును పట్టి ఓర్పుతోని, నేర్పుతోని, చేర్పులు ఏమన్నా ఉంటే దాంట్లో కూర్చుకునేసి, ఇవన్నీ కూర్చుకునేసి ఇది లేనప్పుడు యూ డోంట్ గివ్ బర్త్ టు చైల్డ్. బీ లైక్ ఏ కపుల్, ఎంజాయ్, డోంట్ హ్యావ్ చిల్డ్రన్. ఓకే. లేదా అడాప్ట్ ఏ చైల్డ్ ఫ్రమ్ ద డౌన్ ట్రాడన్. మీరు అనాథాశ్రమాల నుంచి ఒక బాబునో పాపనో తెచ్చి చేసుకోండి. అంటే అదైనా కూడా మీ సొంత పిల్లలతో సమానం అవుతుంది. ఎందుకంటే మీరు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఒక పిల్లవాడిని దత్తత తీసుకొని పెంచినా కూడా యువర్ అటాచ్మెంట్ విల్ గో అప్. అవును సార్. మీరు ఉదాహరణ కింద యూ కెన్ టేక్ దిస్. మీకు
సడన్గా ఎక్కడైనా ఒక ఫ్యామిలీలో పిల్లవాడు పుట్టి ఉయ్యాల మారిందనుకోండి హాస్పిటల్లో, మీ ఓన్ చైల్డ్ కాకుండా వేరే చైల్డ్ వచ్చాడు. సరే పోలికన ఎంతగా కుదరట్లేదు కదా, వేరే విషయం ఎందుకో మా తాతతో ముత్తాత పోలికి వచ్చి ఉండొచ్చు అని మనం సరిపెట్టుకుంటాము. పెంచినంత మాత్రాన మీకు అటాచ్మెంట్ ఉంటుంది కదా. అవును సార్. సో అల్టిమేట్గా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమనే ఎక్కువ కదా సార్. వండర్ఫుల్, బాగా చెప్పారు. కనుక అసోసియేషన్ ఎంత లాంగ్ ఉన్నది అనేది పాయింట్ బేసిక్గా. దెన్ మనస్తత్వాలు కూడా, అంటే పేరెంట్స్కి చిల్డ్రన్ కూడా మనస్తత్వాలు కుదరట్లేదు. పేరెంట్స్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పిల్లలు ఏ దురలవాట్లకు లోను కాకుండా వాళ్ళ శక్తి సామర్థ్యాల ప్రకారంకు తగిన విద్య అభ్యసించి, పిల్లలు ఇంటెలిజెంట్ ఉన్నా కూడా తల్లిదండ్రులు డబ్బులు లేవని చదివించట్లేదు. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఆఫ్ ఇట్. నీవు కష్టం చేసో, కూలి చేసో, బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తారు, అది చేసో, మీ పిల్లవాడికి ఎంత కెపాసిటీ లేకపోతే వీ కెనాట్ డూ ఎనీథింగ్. కానీ మెరిట్ని చంపకూడదు. వాళ్ళు ఏది చదివితే అది చదివించి వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్ది సమాజంలోనికి లాంచ్ చేయాలి, ఒక ప్రోడక్ట్ను లాంచ్ చేసినట్టు. అప్పుడే తల్లిదండ్రుల బాధ్యత ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే సార్. ఒకసారి వాళ్ళకి పెళ్ళైన తర్వాత మీరు అనవసరమైన దఖల్ అందాజ్ అంటారు హిందీలో, అన్డ్యూ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. ఓకే సార్. దిస్ ఈజ్ అనదర్ థింగ్. బాయ్ బాయ్, హాయ్ హాయ్, మీకు ఎప్పుడైనా హెల్ప్ ఉంటే యూ కెన్ ఆస్క్, ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ. ఇంకోటి, పేరెంట్స్ పిల్లల దగ్గర ఎప్పుడూ ఆర్థికంగా డబ్బులు అడగకూడదు, ప్రేమను ఆశించకూడదు. ఐఎమ్ టెల్లింగ్ టు పేరెంట్స్ హూ ఆర్ లిజనింగ్ దిస్. మీరు మీ పిల్లలు పెద్దగా వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ సెటప్ చేసిన తర్వాత మీరు ఫినాన్షియల్లీ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఇండిపెండెన్స్ అండ్ యూ షుడ్ నాట్ బి ఎమోషనల్లీ డిపెండెంట్ ఆన్ దెమ్. దిస్ ఈజ్ వాట్ ఐ షేర్ మై ఎక్స్పీరియన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా. చూసారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.